ఓం శ్రీ గురుభ్యో నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలమే. ఆ మాట వినిపిస్తుందండి స్పష్టంగా? వినిపిస్తుంది. ఈరోజు ఈ సద్గోష్ఠికి హాజరైన భక్తుల యొక్క అందరి పాద పద్మాలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇక ఎవరికైనా సాధనలో ఏమైనా డౌట్లు ఉంటే అడగవచ్చు. ఎవరికి ఏ డౌట్లు లేవని కదా. చెప్పండి అమ్మ. పూర్ణ శరణాగతి గురించి చెప్తాను. సరే, శరణాగతి, పూర్ణ శరణాగతి, పరిపూర్ణ శరణాగతి, ఈ 3 రకాలుగా ఉంటుంది. అందులో గతి అంటే ప్రయాణం. మన సాధన చేస్తూ ఉంటాం, అది కూడా ప్రయాణించడమే. అలాగే శరణాగతి అంటే శరణం అనే పదంలో రణం అనేది ఉంది. రణం అంటే వైరుధ్యం, 2 ఉంటాయి. ఉదాహరణకి మన మనసులో 2 విభిన్న భావాలు ఉంటాయి. ఒక భావం లోకంలోకి తీసుకెళ్తూ ఉంటుంది, ఇంకొక భావం లోకంలోకి వద్దు, మన సాధనలో ఉన్నాం కదా లోపలికి వెళ్దాం. ఈశ్వరుని నమ్మకం, ఈశ్వరుడు తెలియకుండా ఏది జరగట్లేదు. ఇంకా ఏమైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా కానీ ఆయనకి తెలిసే జరుగుతుంది అనే లోపల ఆ దుబ్బు చేరుతుంది. మనసు ఏం చేస్తుందంటే గాల్లో దీపం పెట్టి నువ్వే దిక్కు అంటే కరెక్ట్ కాదు కదా, చేతను నువ్వు కూడా ప్రయత్నం చెయ్యాలి. అంటే కొన్ని భావాలు బయటకు లాక్కెళ్తాయి, కొన్ని భావాలు లోపలికి లాక్కెళ్తాయి. ఇలాగా బయటకు లాక్కెళ్ళే భావాలకి లోపలికి లాక్కెళ్ళే భావాలకి వచ్చే విరోధము, ఆ వైరుధ్యము, ఆ రాపిడి ఏర్పడుతుంది. దాన్నే రణము. ఈ రాపిడి వల్ల రకరకాల కంప్లైంట్లు మనసులో పడతాయి. ఆ కంప్లైంట్లు మనసులో పుట్టిన తర్వాత శరీరం మీద కూడా వస్తాయి. కొన్ని తొందరగా వస్తాయి, బీపీలు లాంటివి తొందరగా వస్తాయి,
అయితే కొంచెం లేట్‌గా వస్తాయి. లోపలికి తీసుకెళ్ళే భావం అంటే హృదయాభిముఖంగా తీసుకెళ్ళే భావం ఏం చెబుతుందంటే, ఈశ్వరుడున్నాడు. ఆయనకు తెలియకుండా ఏమి జరగట్లేదు. ఆయన నువ్వు విశ్వసించావు. ఈశ్వరుడినే స్మరించుకుంటున్నావు. నీకది సరిపోతుంది. ఆయన్నే విశ్వసించు. నీ చేతిలో ఏదైనా పనుంటే, ఆ పని నీకు చేయక తప్పదు. చేసుకుంటూ ఉండు. అంతకుమించి నువ్వేం చేయక్కర్లేదు. చేతిలో పని చేసుకుంటూ అంటే మనకి కర్తృత్వం ఉంటుంది కాబట్టి, దేహబుద్ధిలో ఉంటాం కాబట్టి, మన చేతిలో ఉన్న పనిని మనమే చేస్తున్నాం అనుకుంటాం కాబట్టి, ఆ చేతిలో ఉన్న పని చేసుకుంటూ, మిగతా సమయాన్నంతా కూడా ఈశ్వరుడి మీద భక్తి కలిగి ఉండు. అది ఏదో రూపంలో, ఒక జపం రూపంలోనో, నామ రూపంలోనో, విచారణ రూపంలోనో, సంకీర్తన రూపంలోనో, ఒక సత్కర్మ రూపంలోనో నువ్వు చేస్తా ఉండు అని లోపలికి తీసుకెళ్ళే భావాలు చెబుతా ఉండు. బయటికి తీసుకెళ్ళే భావాలు ఏం చెబుతాయంటే, నువ్వు దీని గురించి ఆలోచించాలి. నీకేదో పలానా సమస్య వచ్చింది. ఈ సమస్య గురించి ఆలోచించాలి నువ్వు. దానికి ఏదోటి ఒక పని చెయ్యాలి. ఏం పని చేస్తే మంచిది. నువ్వు అలా కోరుకుంటే మరి నిన్ను విరిగి మీద పడిపోవచ్చు. ఆకాశం వచ్చి నీ మీద పడిపోవచ్చు అన్నట్టుగా బయటకు తీసుకెళ్లే భావాలు చెబుతూ ఉంటాయి. ఈ రణం అనేది శాంతిస్తుంది, శమిస్తుంది. ఎప్పుడు 2 విరుద్ధ భావాలు లోపల తీసుకెళ్ళేది, బయటికి తీసుకెళ్ళేది 2 లేకుండా ఒకటే ఉండాలి. ఆ ఒకటే కూడా ఎలా ఉండాలంటే ఇంకా హృదయంలోకి తీసుకెళ్ళేదిగానే ఉండాలి. బయటికి తీసుకెళ్ళేదిగా ఉండాలి. హృదయంలోనే శాంతి ఉంది. నిజమైన సుఖం హృదయంలోనే ఉంది. నిజమైన పరమేశ్వరుడు మన హృదయంలోనే నిజమైన నేనుగా ఉన్నాను అనేది పూర్తిగా నమ్మి మనసును శాంతింపజేసి వేస్ట్ అంటే వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన పనులు, వాటి గురించి గజిబిజి ఇదంతా వేస్ట్ మనకి. ఈశ్వరుడు ఏది నిర్ణయించాడో, ఏది రాసి పెట్టిందో అదే జరుగుతుంది. అయ్యో మనకు వ్యతిరేకంగా ఏమైనా జరిగిపోతుందేమో అనుకుంటే ఈశ్వరుడు పాదాలను ఆశ్రయించినప్పుడు బయట నీకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టుగా కనిపించినప్పటికీ కూడా నువ్వు ఆయన ఇచ్చే ప్రతి ఇది కూడా ఒక వరంగా తీసుకోవడానికి నువ్వు ఇష్టపడితే అప్పుడు ఆ రణం శాంతిస్తుంది, శమిస్తుంది. శమించిన రణాన్నే శరణము అన్నారు. శరణాగతి అంటే శమించిన రణము అంటే ఒకే ఒక భావన ఉంటుంది. అది లోపల తీసుకెళ్లేది మాత్రం అది ఉంటుంది. ఇంకా బయటికి వెళ్తారు. ఇంకా బయట దేని గురించి ఆలోచించదు. ఏది వచ్చినా కానీ నాకు ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నేను ఆయన పాదాలను ఆశ్రయించాను కాబట్టి ఆయన ఖచ్చితంగా చూసుకుంటాడు. ఒకవేళ నాకు ఏదో వ్యతిరేకంగా జరిగిపోద్దేమో అని అని అనుకున్నా కానీ అప్పుడు మనసుకి ఇప్పటికి 2 సార్లు సబ్జెక్ట్ బోధించి నీకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పటికీ కూడా అలా అనిపిస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఈశ్వరుడిని విశ్వసించావో పూర్తిగా ఆయనే చూసుకుంటాడు. పూర్వజన్మల్లో చేసుకున్న ఆ పాపకర్మ ఏమైనా ఉంటే నీ ఒంటి మీద పెరిగిపోతుంది. పెరిగిపోయేదాన్ని ఆపటం ఎందుకు? పెరిగిపోనే మంచిదే కదా అని ఎప్పుడైతే రణం శమిస్తుందో ఆ శమించిన రణం ఏం చేస్తుంది మనసుకి ఒక నిశ్చలతనిచ్చేస్తుంది. అంటే సంఘదోషం పోయిన వారికి ఇది సిద్ధిస్తుంది. నిస్సంగత్వం వస్తుంది. ఎప్పుడైతే నిస్సంగత్వం వస్తుందో ఇంక బయట విషయాలు ఏమీ కూడా తలంపుకు రావు. మీరు ధ్యానాలు చేసినా చేయకపోయినా, జపాలు చేసినా చేయకపోయినా కానీ
ఈ మనసు ఎప్పుడూ కూడా శాంతిగా ఉంటుంది. అంటే హృదయాత్మకంగానే ఉంటుంది. హృదయంలో ఉన్న సద్వస్తువు దొరుకుతుందా దొరకదా తర్వాత విషయం. హృదయాత్మకంగా మన ముఖం అటువైపు తిప్పి ఉంచితే కనుక శాంతిగానే ఉంటుంది. ఇటువంటి ప్రయాణాన్ని శరణాగతి అంటారు. మీరు అడిగింది ఏంటంటే పూర్ణ శరణాగతి. ఇంకా దాన్ని మించింది ఏంటంటే పరిపూర్ణ శరణాగతి. ఏంటి పూర్ణ శరణాగతి అంటే ఇంకా కొన్నిసార్లు కొన్ని తలంపులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సాధన కుదురుతుంది. కొన్నిసార్లు మాత్రమే రుణం శమిస్తుంది. కొన్నిసార్లు రుణం శమించట్లేదు. తలంపులు, ఉద్వేగాలు, భావాలు ఈ ఇవన్నీ కూడా బాగా బయటకు వస్తున్నాయి. అంటే మన లోపల ఏవైతే లోపల ఉన్నాయో మనకు అశాంతి కలిగించాయి అవన్నీ కూడా ఈశ్వర ప్రేరితం చేత బయటకు వస్తా ఉన్నాయి. ఎంచేతంటే అవి లోపల ఉంటే హృదయంలో ఉన్న పరమేశ్వరుడు మనకి గోచరించడు కాబట్టి ఆయనే బయట లోపల నుంచి వాటిని పంపిస్తూ ఉంటాడు. ఎన్నైతే ఉంటాయో అన్నీ వచ్చేయాలి. అన్నీ బయటకు వచ్చేసిన తర్వాత అంటే తెల్లవేళలో కూడా ఆ టైం ఈ టైం అంటూ లేకుండా ఆఖరికి స్వప్నాల్లో సైతం కూడా స్వప్నం అనేది మనకి డీట్రాయల్ పనిచేస్తుంది. స్వప్నంలో కూడా మీకు ఏదైనా ఆపద జరుగుతున్నట్టుగా ఉంటే అప్పుడు కూడా నిశ్చలంగా నిర్మలంగా మీరు ఉండగలిగితే అది బ్యూటరాయ్ అనమాట. అప్పుడు ఏదో భయపడిపోవడం అటువంటిది గట్టి ఏముండదు. స్వప్నాల్లో సైతం కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం నిర్మలంగా ఉండగలుగుతున్నామా, నిశ్చలంగా ఉండగలుగుతున్నామా లేదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ భౌతిక జగత్తులో, వర్తమాన జగత్తులో ఈ ఇలలో మనం చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది. ఆ శరణాగతి నిరంతరం ఉందా లేదా? ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఉందా లేదా? ఎవరైనా ఒకళ్ళు గాని, ఇద్దరు గాని, 10 మంది గాని, ఆఖరికి 100 మంది అయినా సరే మన మీద ఏమన్నా నిప్పులు జరుగుతున్నారనుకోండి, అటువంటప్పుడు కూడా మనం ఆ శరణాగతిలోనే ఉన్నామా లేదా? అది బయటికి చూడకుండా మనల్ని మనం చూసుకుంటూ ఉంటున్నామా, శాంతిగా ఉన్నామా లేదా అనేది అది పూర్ణమైన శాంతి. అంటే నీకు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక 100 మంది అయినా సరే నీ మీద నిప్పులు పోస్తా ఉంటే నిన్నేదో ద్వేషిస్తా ఉంటారు. ఈ మనసులో కొంచెం కూడా వాళ్ళ మీద ద్వేషం లేనప్పుడు పరిపూర్ణమైన అంటే పూర్ణమైన శరణాగతి అంటారు. ఏమాత్రం ద్వేషం ఉండకూడదు. అలాగే ఈశ్వరుడి మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే మన శ్వాస ఎలాగైతే ఉంటుందో అలాగే ప్రాణాలకు కూడా ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఈ ప్రాణం ఎప్పుడైతే నమ్ముతుందో మనసే కాకుండా ప్రాణం కూడా దాన్ని ఆ రకమైన శ్వాస విశిష్టమైన శ్వాస విశ్వాసం అంటారు. ఎప్పుడైతే ప్రాణంలోకి ఇంకిపోయిందో అంటే మనసు ప్రాణం రెండు ఒకే చోట పడతాయి కాబట్టి మనం మనసుని కంట్రోల్ చేయగలిగినా కానీ ఆ ప్రాణాన్ని ఒకేసారి కంట్రోల్ చేయలేం. ఎంచేతంటే ఆ రెండు ఒకే చోట పడితే దాంట్లో కూడా దిగాలి. మనసు ప్రాణం ఎక్కడైతే పడుతున్నాయో అక్కడ దిగాలి అనమాట ప్రాణంలో. అంటే ప్రాణం సమానంగా ప్రేమిస్తారంటారు కదా అలాగా ప్రాణ సమానంగా మనం ఈ ద్వేషం లేకుండా ఉంటే కనుక ఈ ద్వేషం ఎప్పుడు పోతుంది? ఈశ్వరుడి మీద నిండైన విశ్వాసం ఉన్నప్పుడు పోతుంది. అది నెమ్మదిగా సాధన ద్వారా వస్తుంది. కొంతమందికి ఒకళ్ళు తిడితేనే లోపల నుంచి బయటకు వస్తా ఉంటుంది. ఒక ఉద్రేకం వస్తుంది. కొంతమందికి ఒకళ్ళు తిడితే సరిపెట్టుకుంటారు. 10 మంది తిడితే సరిపెట్టుకోరు. మనకి కాని మాట అంటున్నారో లేని మాట అనుకుంటారే కానీ ఇది ఈశ్వరుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని భక్తులు మాత్రం ఈశ్వరుడు తెలియకుండా వాళ్ళు మాత్రం ఎలా రాగలరు? ఈశ్వరుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో నేను నెగ్గాలంటే ఈశ్వరుణ్ణే మనము రుణపడాలి అని ప్రతి క్షణం అనుక్షణం కూడా మనకి ఈశ్వరుడు జ్ఞాపకం రావాలి. మనం ఎవరైనా తిడతా ఉంటే మనకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే ఆ వ్యక్తులు వాళ్ళ ముఖాలు కాకుండా మనకి ఎవరి జ్ఞాపకం రావాలంటే ఈశ్వరుడు జ్ఞాపకం రావాలి. ఈశ్వరుడు ఏమి చేస్తున్నాడో ఆ పరమేశ్వర ఎంత దయ నీకు నా మీద, నా మనసు నిర్మలంగా ఉందో లేదో నిశ్చలంగా ఉందో లేదో పరీక్షిస్తున్నారో నేను తట్టుకునేలాగా నాకు శక్తిని ప్రసాదించు. ఆ, లోపల వీళ్ళ మీద ఏమన్నా ద్వేషం పుట్టకుండా నువ్వే చేస్తున్నావు, నా పూర్వజన్మల్లో కర్మ నొప్పి కలిగిస్తున్నావు, ఎంతో సంతోషం, ఇది నాకు నువ్వు ఇచ్చిన వరంగా భావిస్తాను అని చెప్పి దాన్ని వరంగా తీసుకుంటే కనుక ఏనాడైతే వరంగా మారిపోతుందో అంటే పరిపూర్ణం అంటే పరిపరి విధాల ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ ఏదో మార్గంలో ఒక
ఒక మార్గం ఏదో మార్గంలో ఏదో రకమైన మాటలను తెలిసినా కానీ సంఘటన సృష్టించినా కానీ ఇంకా పరిపరి విధాల ఈశ్వరుడు పంపించే వాటిలన్నింటిలో కూడా ఆయా సంకేతాలన్నింటినీ కూడా మనం నిలదొక్కుకోగలిగితే అంటే ఆ హృదయం మీద దృష్టి పెట్టింది వాటిని పట్టించుకోకుండా ఉంటా వచ్చేయండి తప్పలే కదా నిజం కాదు కదా ఈశ్వరుడు మనం పరీక్షిస్తున్నాడు అంతే పరీక్షించడమే ఒక గొప్ప ఎంతో అదృష్టం ఈ పరీక్ష రాదు అంచేత మనం ఈశ్వరుడికి ఇష్టం అయ్యాం ఆయన పాదాలను మనం ఆశ్రయించాం కాబట్టి ఆయనకి ఇష్టం అయ్యాం కాబట్టి ప్రతిదీ వరం కింద మారిపోతుంది పైకి ఏదో శిక్ష కింద కనిపించినా కానీ శిక్ష కాదు అది వరం ఇప్పుడు మనకి ఏనాడైతే నిశ్చలం అయిపోతుంది ఇంకా నిశ్చలం అంటే ఇంకా ప్రపాడు ఉంటుంది అన్నమాట దీన్నే అస్మన్మాల్లో చెబుతారన్నమాట వృద్ధిగా ఉంటుందో అరుణాచలం అంటే ఆ మనసు అనే గోన్సెన్స్ ఉందే ఈ గోన్సెన్స్ గాలికి లేచిపోతుంది తిరగల్లా నువ్వు తిరగల్లాగా ఆ గోన్సెన్స్ మీద పడి ఉంటుంది అప్పుడు తిరగల మీద చక్కగా నేను చెప్పుకుంటాను నా బియ్యం నాకు వచ్చేస్తుంది నా పిండి నాకు వచ్చేస్తుంది నా భక్తి వృద్ధిగా వస్తుంది అప్పుడు గోన్సెన్స్ లేకపోతే ఎట్ట గాలి వేసింది లేకపోతే పైన తిరగల పడేస్తే అంచేత నా మనసు మీద వృద్ధిగా ఉంది వరువుగా ఉంది నువ్వు చెప్పి ఈశ్వరుని అరుణాచలేశ్వరుని భగవాన్ మన కోసం ప్రార్థిస్తారు అంచేత ఆ విధంగా ఇంకా లేగలన్నమాట ఎనాడైతే పరమేశ్వరుడు మన మనసు మీద బరువుగా అలా నిలబడి ఉన్నాడో అంత భక్తి విశ్వాసాలు మనకు ఏర్పడతాయో అస్సలు లేకుండా లెక్క మన మనసుని ఎంత గంటనా కానీ వాళ్ళు ఏదో అంటున్నారు కదా పోనీ ఉండేదో ఒక చిన్న మాట అను అంటే అసలు ఏ దేశంలో ప్రింటలు ఇస్తారు ఇదంతా పరమేశ్వర సంకల్పం ప్రకారం జరుగుతుంది ఇదంతా నా మంచి కోసమే జరుగుతుంది అనుకున్నప్పుడు అలా ఎలా ఉద్రేకం వస్తుంది అనే రాదు ఆ ఉద్రేకం కొంతమందికి కొన్ని పదార్థాలు తినటం వల్ల వస్తుంది కొంతమందికి సరైన సాధన లేకపోవటం వల్ల వస్తుంది ఇది అంటే సాత్వికమైన ఆహారం తినమని అంతగా చెప్పారు సాత్వికమైన ఆహారం తింటున్నప్పుడు ఉద్రేకం కానీ మనకు అండర్స్టాండింగ్ ఉండటం వల్ల ప్లస్ సాత్వికమైన ఆహారం వల్ల మన మనసు స్థిరపడిపోతుంది అలా స్థిరపడిపోయింది నిశ్చలమైన మనసు ఏమవుతుంది హృదయాత్మకంగా ఎప్పుడు గురి చూసి ఉంటుంది హృదయాత్మకంగానే ఉంటుంది ఇంకా బయటికి చూడాలన్నా చూడదు బయట అయితే లోపం కనిపిస్తూ ఉంటుంది మన దేహం ద్వారా ఏ పని అయితే జరగాలో అది ఈశ్వరుడే చేయించుకుంటూ ఉంటాడు మన దేహం ద్వారా ఈ పని జరుగుతుందన్న స్పృహ కూడా మనకి లేకుండా పోతుంది ఆనాడు మనసు అనేది లేనే లేదు అదే పరమేశ్వరుడు ఉనికిగా మాత్రం మనం ఉన్నాం అని చెప్పి ఉండటంగా ఉండిపోతాం అన్నమాట అది సాధన ప్లస్ అంటే అభ్యాసం ద్వారా వస్తుంది సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే మైండ్ క్లియర్ అయిపోతూ ఉంటుంది ఏనాడైతే నిర్మలత్వం వస్తుందో అంటే నిర్మలత్వం అంటే మాలిన్యం లేకపోవడం మనసులో ఏనాడైతే మాలిన్యం లేదో అప్పుడు మనసు నిర్మలంగా తయారవుతుంది ఏనాడైతే నిర్మలంగా తయారవుతుందో అప్పుడు సాత్వికం అయిపోతుంది ఆ సాత్వికత్వం శుద్ధ సాత్వికంగా మాట్లాడు ఆ శుద్ధ సాత్వికతకనే ఈ పరబ్రహ్మానికనే అది ఐక్యం అవటానికి ఈజీగా ఉంటుంది అది లేయర్ అంటే అది దాటితే కనుక హృదయంలో మనం కలిసిపోతాం ఆ హృదయమే ఉన్నది మీకు మిగతాదంతా లేదు ఈ తలంపులు మనం గైడ్ అయ్యగలుగుతాం అంటే మనం అంగా ఉంటాం అడ్డంగానే ఉంటాం ఉండడంగా ఉన్నప్పుడు బయట బయట తలంపులుగానే కనిపిస్తాయి కానీ ఇక్కడ లోకం ఉంది అని మనకు ఉండటంగా మాత్రం ఉంటాం ఉండటానికి చావు లేదు అది అమరత్వం ఎటువంటిదంటే అమృతత్వ స్థితి అదే అచ్యుత స్థితి అచ్యుతుడు అంటే ఇంకా అతను చూతే అంటే పతనం కానివాడు ఇంకా పడిపోవటానికి ఇంకేం లేదు ఏదైతే ఉందో అదిగానే ఉన్నప్పుడు ఇంకా స్థితి ఎలాగవుతాడు అమృత అదండి పూర్ణ శరణాగతి అంటే ఇంకా అంటే ఉదాహరణ చెప్పాలంటే చిన్న విషయం అనమాట మేము మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది లేకపోతే ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి ఎవరన్నా సరిగ్గా ఉంచడం మిమ్మల్ని మాట్లాడుతున్నారు అనుకోండి శరణాగతి అంటే ఏంటంటే అవి మీకు తగలవు వాటి ఆ మాటలు వింటున్నప్పుడు కానీ అయ్యో ఏమవుతారు ఏంటనే పరిస్థితి అసలు రానే రాదు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రారంభం ఇచ్చాడు ఎవరి ప్రారంభం ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి నలుగురికి 4 రకాల ప్రారంభాలు ఉంటాయి వాళ్ళ ప్రారంభం ఒకరికి ఉండదు
వాళ్ళ ప్రారంభం ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. దానికి మనం ఏం చేస్తాం? మన ప్రారంభం ప్రకారం మనం వెళ్తున్నాం. దీనికి కూడా మనం ఏం చేయాలి? మనం భక్తిలో ఉంటే కనుక, సాధనలో ఉంటే కనుక, ఓ పరమేశ్వర నాకు సాధన అంటే కనుక ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా కానీ అవన్నీ కూడా సాధనకు అనుకూలమైన ఆహ్, వాటి కింద పనికొస్తదనమాట. చేతులు కట్టేసి అలాగే తాళం పెడతారు. అలాగా ఇయన్నీ ఉంటే అప్పుడు మీకు సిద్ధిస్తుందనమాట. అంటే శరణాగతి అంటే అదే. మళ్ళీ ఇంట్లో ఎలాగున్నా గానీ, లేదా బయట ఎలాగున్నా గానీ, ఆ తలంపులు ఏమీ మీకెక్కవు. వైరుధ్యమే ఉండదు. ఎంచేత మీరు ప్రత్యేకమైన పనిలో ఉన్నారు. హృదయాత్మకంగా వెళ్తున్నారు. లేకపోతే మీ హృదయంలో నిరంతరం ఇష్టపడుతున్నారా? ఆ పరమేశ్వర నీ పాదాల మీద మాకు భక్తి కలుగుతాయి, ప్రేమ కలుగుతాయి అని చెప్పి మీరు అడుగుతున్నారు. అట్లా ఆ నామంలో గానీ, ఆ తలంపులో గానీ ఒక తీపి భావన ఉంటుంది. ఒక మధుర భావన ఉంటుంది. పరమేశ్వరుడి మీద ప్రేమ పుడతా ఉంటది. ఆ మధుర భావనలో మధురత్వంలో అలా ఉండిపోతారు. ఇంక మళ్ళీ ఇంకా ఇంట్లో కాదు కదా బయటే ఏం జరిగినా మీకు సంబంధం ఉంటుంది. మీరు మధురంగా ఉండిపోతారు. ఎప్పుడైతే మీరు మీ మనసు మధురంగా తయారైపోతుందో ముగ్గుల పండుగ ఎప్పుడైతే మొగ్గుతుందో పచ్చి పచ్చిగా ఉంటే మేము అది శరణాగతి. మరి పూర్ణ శరణాగతి అంటే ఇంకా ఎక్కువ మంది వచ్చి ఎక్కువ మందిని ఉపయోగిస్తాడు. పరిపూర్ణ శరణాగతి అంటే నిరంతరం కూడా పరీక్షలు పెడతా ఉంటాడు. ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూడా మీరు మీరుగానే ఉండగలిగితే, నిర్మలంగా ఉండగలిగితే, నిశ్చలంగా ఉండగలిగితే దాన్ని పరిపూర్ణ శరణాగతి అంటారు. ఈ శరణాగతి పూర్ణ శరణాగతిలోకి వెళ్తుంది. చేయగా చేయగా ఆ పూర్ణ శరణాగతి పరిపూర్ణ శరణాగతి కింద అయిపోతుంది. ఎప్పుడైతే పరిపూర్ణ శరణాగతి సిద్ధిస్తుందో మీరంటాం ఒక వ్యక్తిగా పైకి కనిపించినప్పటికీ కూడా, బాడీగా మీరు పైకి కనిపించినప్పుడు కూడా మీకంటూ ఒక బాడీ ఉందని, ఒక మనసు ఉందని మీకైతే అనిపించదు. ఇంకేదంటే అది రణం లేదు. అసలు రణమే లేదు. అంటే 2 విరుద్ధ భావాలు లేవు. ఉన్నదొకటే. ఆ ఉన్నదొకటే వైపే మీరు ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి అది పరిపూర్ణ శరణాగతి అయినారు. హృదయంలో ఐక్యమైపోతారు. ఎలాగైతే ఒక వస్తువుని చేతిలో పట్టుకున్న దాన్ని వదిలేస్తే భూమి మీద పడిపోతుందో భూమికి ఆకర్షణ శక్తి ఉండటం వల్ల, అలాగే హృదయానికి కూడా ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈ మనసులో ఎటువంటి మాలిన్యాలు లేవనుకోండి, ఎన్ని విధాలు పరీక్షించినా గానీ మీకు ఏమాత్రం ఎవరింగ్ రావట్లేదనుకోండి, ఎటువంటి వికారం రావట్లేదనుకోండి, ఇది నిజమే, ఇది నిజమే అని అనుకోవట్లేదనుకోండి, ఇది నిజం కాదు, ఇది అంత తలంపునే మీరు భావన మాత్రమే తీసుకున్నా కానీ ఎప్పుడైతే అలా అనుకుంటారో మనసు నిర్మలం అయిపోతుంది. అంటే ఆ మాలిన్యాలన్నీ తలంపులే కదా! ఈ తలంపులన్నీ బయటకు వెళ్ళిపోతాయి గనక అప్పుడు నిర్మలం అయిపోతాయి గనక అప్పుడు ఏమవుతుంది మనసు హృదయంలో పడిపోతుంది. పడిపోయినప్పుడు మీకు కొన్ని కొన్ని తెలుస్తా ఉంటాయి. అది గుంజినట్టు లేకపోతే ఇంకోటి తెలుస్తా ఉంటది. హృదయాత్మకంగా వెళ్ళిపోయి అంటే నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇంక నది ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా! చేత హృదయం సముద్రంలో కలిసిన నది లేక హృదయంలో కలిసిపోతుంది. అప్పటి వరకు మనసు ఉందనుకుంటాం. ఆ తర్వాత మనసే లేదు. ఉంటే మనసు అంతమంది ఇదంతా కూడా నా భ్రాంతి ఇప్పటిదాకా నేను జన్మ లేదు, కర్మ లేదు, పెళ్లి పునర్జన్మ లేదు, సావు లేదు, ఏం లేదు. ఉన్నదే పరమశివుడు. అదే మీకు అర్థం అవుతుందన్నమాట. అదే అనుభవం అవుతుంది. అనుభవించేవాళ్ళు అనుభవంగా మీరు ఉండిపోతారు. దాన్నే జీవన్ముక్తి అంటే సంఘం ద్వారా మీకు సంఘదోషం పడుతుంది. సంఘదోషం పోయిన తర్వాత నిస్సంగత్వం వచ్చేస్తుంది. నిస్సంగత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మోహం పోతుంది. మోహం పోయిన తర్వాత నిర్మోహత్వ స్థితి నిలబడిపోద్ది. ఆహ్, ఆ నిర్మోహత్వం ఆ మనసు నిశ్చలత్వం దారితీస్తుంది. ఆ నిశ్చల మనసే ఆ నిశ్చలత్వం ధ్యానం చేసేస్తుంది. అంటే జీవన్ముక్తి దారితీస్తుంది. ఇది చాలా అంటే అది పొందిన వారికి చాలా సింపుల్‌గా అనిపిస్తా ఉంటది. కొందరి వారికి ఇంకా చాలా చేయాలి. ఇంకా ఎంతకాలం చేయాలి సాధనలో అనిపిస్తా ఉంటది. లాభం అవసరం లోకానికి చూస్తే, బయటికి చూస్తే గనక అన్ని బాధలు కనిపిస్తా ఉంటాయి. లోపల చూస్తే అంతా ఆనందమే కదా! అదండి సుభద్రమ్మ గారు. మీకు అర్థమైందా? అర్థమైంది గురుగారు. ఈరోజు నరక చతుర్దశి. భగవాన్ ఏం చెప్పారంటే మన అహంకారమే నరకుడని చెప్పారు. అమ్మవారు కన్నతల్లి. ఆ కన్నతల్లే కొడుకుని చంపుద్దనమాట. వాడు తిన్నంగా లేడు కాబట్టి ఇంకా ప్రజలందరినీ కూడా పైకి చూస్తే అది కరెక్టే. ఇవాళ నారీ శక్తి విజయం సాధించిన నరకుడిని కన్నతల్లే చంపుతుంది. అంటే ప్రజానీకాన్ని బాధిస్తున్నారని చెప్పి
మంచి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కన్న తల్లే చంపుద్దనమాట. అంటే సత్యభామాదేవి సాధారణంగా సినిమాల్లో గట్టా ఏదో వయ్యారంగా ఉన్నట్టుగా చూపిస్తా ఉంటారు కానీ నిజానికి అది కాదు. సత్యభామ చాలా గొప్పది. స్వయంగా నారద మహర్షికి ఆవిడ సంగీతంలో రీసెర్చ్ చేసింది. నారద మహర్షికి ఆహ్, కొన్ని వేల రాగాల్ని కొత్త కొత్త రాగాల్ని కనిపెట్టి నేర్పింది. నారదుడు ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఆయనకి కొన్ని కోటాను కోట్ల రాగాలొచ్చు. అటువంటిది ఈయన దగ్గర కొన్ని రాగాలు నేర్చుకుంటా వచ్చింది సంగీత భాష. అలాగే ఈ పూర్వం ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా గాని విద్యలు నేర్పుకున్నారు. విద్యలు నేర్పిన తర్వాత మగవాళ్ళకి మాత్రమే బయట పనులు, ఉద్యోగాలు ఇచ్చేవారు. ఇల్లు చక్కబెట్టుకోవటం, ఈ గృహాన్ని చూసుకోవటం గృహలక్ష్మిగా ఆడవాళ్ళకి ఇచ్చేవారు బాధ్యత. అది ఎంతవరకు కరెక్ట్ అంటే 100కి 100 పాళ్ళు కరెక్ట్ అని కోవిడ్ వచ్చిన సమయంలో తెలిసేదన్నమాట. పాలు కడుక్కుని లోపల ఎందుకు రావాలి? లేకపోతే ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. ఫస్ట్ ఎందుకు రాసుకోవాలి? పూర్వం ఎంత బాగా చదువుకున్నా గానీ గృహిణికి మాత్రం ఇంట్లో ఇచ్చేవారు. ఏదైనా అవసరం వస్తే గనక భర్తలతో పాటు భార్యలు కూడా యుద్ధం కలిగిసొస్తే వెళ్ళేవారు. అలాగే చాలా భయంకరంగా యుద్ధం చేసింది. అతన్ని చంపడం అంటే మాటలు కాదు. అది చాలా ఆడు కూడా చాలా గొప్ప శివభక్తుడు. అక్కడ ప్రాగ్జ్యోతిష్పురం ఇవాళ కామాక్షి అని పిలుస్తున్నారు కదా! కామాక్షి అమ్మవారిని పూజించిన మహాభక్తుడు. కాకపోతే ఏంటంటే ఎక్కువ కాలం కొన్ని వేల సంవత్సరాలు బతికేసరికి ఏమవుతుందంటే ఆళ్ళ అహంకారం లక్షణం ఎలా ఉంటుంది? ఎవరైతే ఆళ్ళని ఆశ్రయిస్తారో ఆళ్ళది దుర్మార్గం ఉందని తెలిసినా గాని వీళ్ళని ఆశ్రయించారు కదా! వీళ్ళకి ఎలాగంటే అలా చేసేస్తాం. ఇప్పటికే కొంతమంది దగ్గర ఆ లక్షణాలు ఉంటాయి. పెద్ద మనుషులుంటారనుకోండి. ముందు ఎవరైతే వెళ్లి వాళ్ళని ఆశ్రయిస్తారో వాళ్ళ మాటలు వినేస్తారు చెప్పే మాటలు. ఆ ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర నిజాయితీ ఉన్నా, నిజం ఉన్నా గాని ఆళ్ళు శిక్షించేస్తారు. ఆ విధంగా అన్యాయాలు చేస్తారు. పాపం అటువంటి అన్యాయాలు కూడా చాలా చేశారు. రాజ్యాధీశ్వరం అస్సాంలో ఏదో ఒకటి ఏదో ఉందని పేరు. అది కామాఖ్య టెంపుల్. కామాఖ్య దగ్గర చాలా ఆయన కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన కూడా గొప్పవాడే. కాకపోతే ఏంటంటే ఎక్కువ కాలం ఈ ఆహ్, అధికారంలో ఉంటే వాళ్ళకేంటంటే వన్ సైడ్ అయిపోతారు. ఆ విధంగా దుర్మార్గులాడటం. ఆయనకి అంటే మహారాజు కాబట్టయినా ఆయనే శిక్షించగలిగారు మరి దుర్మార్గుల్ని. దుర్మార్గులు ఎళ్ళి ఆయనకి చాడీలు చెప్పడం, మంచి వాళ్ళనేమో చంపేయటం. ఇటువంటివన్నీ చేసాడు. అహంకారం అధికారం అసలే అహంకారం అది. అధికారం వస్తే గనక ఒకప్పుడు అయితే ఆయన మంచివాడు. కానీ రాను రాను ఈ కామాఖ్యని బాగా పూజ చేసి అలాగే మంత్రాలు సిద్ధింపజేసి తపస్సులు చేసి గొప్ప శక్తిమంతుడయ్యాడు. శక్తిమంతుడయ్యేసరికి ఇంకా ఎవరో దుర్మార్గులు అని చూడకుండా వీళ్ళు మనల్ని ఆశ్రయించారు కదా! వీళ్ళు మనోళ్ళు అనుకుని అలా చేసేసేవాడనమాట. ఆ విధంగా మొత్తం లోకంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి ఆహ్, ఈ భూదేవి ఆసుగాదేవిని పూర్వజన్మల్లో అంటే భూదేవి ఈవిడికని పుట్టిందని. కంసు కాబట్టి కన్నతల్లి అవుతుంది. ఆ రిలేషన్ అలా. కన్నతల్లితో తప్పింది. కన్నతల్లి చేతిలో తప్పింది ఇంకెవరో అంటే కన్నతల్లి ఎలాగో చంపదు కదా! ఆ వరం కోరుకుంటుంది. కన్నతల్లి చేతుల్లో మాత్రం చావు. ఎప్పుడైతే చచ్చిపోతాడో చచ్చిపోయే ముందు నువ్వు నా కన్నతల్లివి కదా అని చెప్పి క్షమాభిక్ష వేడుకుంటాడు. అదే అండి. అంటే భగవాన్ చెప్పిందైతే మన ఈ దేహమే నేను, ఈ దేహమే నేను అనుకునేవాడు నరకుడు. వాడే మొత్తం అంతా చేస్తాడు. అందుచేత ఉందాన్ని తీసి పడేయాలి. ఈ నరక చతుర్దశిని మనం అందరం కూడా ఈ దేహమే నేను అనేవాడిని తీసి పడేయాలంటే అంత ఈజీ కాదనుకోండి. కానీ మనం ఆ ప్రయత్నంలోనే ఉండాలని చెప్పి చెప్పకుండా చెప్పటం నరక చతుర్దశి. ఏ రోజైతే ఈ నరకుడు ఈ దేహమే నేను అనేవాడు పోయాడో ఆ మర్నాడు ఇంక దీపావళే కదా! అందరూ కూడా దీపాలు చక్కగా జ్ఞానజ్యోతికి చిహ్నం అది దీపావళి. అంటే మనకి ఆత్మజ్ఞానం వచ్చింది అనడానికి చెప్తాం. నరకడు పోవాలని దేహబుద్ధి గలవాడే నాకు అని చెప్పి భగవాన్ చెప్పారు. అదే ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అంటే ఇది అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను అడగండి కొంచెం. ఏమైంది కాబట్టి డౌట్ ఉంటే అడగండి.
నమస్తే గురుదేవ. నమస్కారం అండి, శ్రీ నమస్కారం. ఫ్యామిలీస్ ఉపదేశారంలో భగవాన్ సరళ చింతనం విరళ తప్పరు ఉంటుంది. అవునండి, అవునండి, ఈ సరళ చింతనాన్ని ఆద్యధారయ శ్రోత శాసనం అని అవునండి. అది కొద్దిగా చెప్పండి గురుదేవ్. మన చింత అంటే ఒక బాధకు సంబంధించిన తలం. ఎప్పుడైతే మనం బయటికి చూస్తామో, బయటికి చూస్తే బాధ ఎప్పుడైనా సరే. ఈ చింత అంటే ఒక తలంపది, దాని గురించి ఆలోచన వస్తాం. అది మనం పిలవకపోయినా కానీ వస్తాం. అంటే అది తరచుగా మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటది. అది చింత. ఎవరైనా అబ్బాయి మిస్ అయ్యాడు అనుకోండి, మిస్సింగ్ కేసు అనుకోండి, తల్లిదండ్రులకు అదే చింతలో ఉంటుంది. లేదా పెద్దవాళ్ళు ఉంటారు అనుకోండి, పిల్లలు సరిగ్గా చూడట్లేదు అనుకోండి, అదే చింతలో ఉంటుంది. లేదా పరీక్షలు వచ్చేస్తున్నాయి అనుకోండి, పాఠాలు సరిగ్గా చదవలేదు, వీళ్ళు ఇదే చింతలో ఉంటారు. అంటే ఒక రకమైన మనసు పడే బెంగనే చింత అంటే. చింతన అంటే చింత కానిది, అంటే దాంట్లో బయటపడేది. చింత, చింతన రెండు తేడా ఉన్నాయి. ఈ చింత అనేది జీవలక్షణం, చింతన అనేది వైరాగ్య లక్షణం. అది మనకి తలచుగా తలంపు వస్తుంది, తలంపులోంచి బయటపడాలి అంటే భగవాన్ ఒక మార్గం చెప్పి దాన్ని పట్టించుకోవద్దయ్యా అని. అదేంటి, నిరంతరం వస్తా ఉంటే ఎలా పట్టించుకోకుండా ఉంటాం? నిరంతరం అదే చింత అంటే మనే అధికంగా అదే శరీరానికి వచ్చే జబ్బుకి మందు ఉంటుంది కానీ మనయాదికి మందు లేదు అంటాం. అంటే మనోవ్యాధికి మందు లేదని. ఈ మనసుకి ఒక వ్యాధికని పట్టేస్తే ఆ చింతనే తొలగించేది ఒకటి ఉదాసీనత. అదే కొంచెం డెవలప్డ్గా ఉన్న వాళ్ళకి వస్తుంది. రెండోది ఏంటంటే శరణాగతి భక్తి. భగవంతుడు ఏం చెప్పారంటే వాసుదేవ స్వామి భగవద్గీతలో, ఇంటి నిండా సామాన్లు సర్దేసుకున్నావు, ఖాళీ లేదు. ఇది ఇట్లా ఖాళీ చేయాలంటే నీ వల్ల అవట్లేదు. అందుచేత ఏం చేయాలి అంటే మన మనసు అనే దాంట్లో అసురీ తలంపులు, అసురీ లక్షణాలు అనేది మనకు అలవాటు అయి ఉంటాయి కనుక ఆ వాటంతా వెళ్ళిపోమంటే వెళ్ళిపో. ఉదాహరణకి తేళ్ళు జల్లు ఉన్నాయనుకోండి, వాటికి వ్యతిరేకమైనది ఏంటి? ఒక నిప్పు కాగడ పెట్టామనుకోండి, ఈ తేళ్ళు జల్లు కూడా బయటకు నమ్మనం. చీకట్లో ఉండటానికి అలవాటు పడ్డ ఈ తేళ్ళు జల్లు ఇటువంటివన్నీ కూడా ఈ పసుపు, కుంకుమ, విభూతి, లేకపోతే ఒక నిప్పు కాగడం ఇటువంటివి పెడితే కనుక ఎలాగైతే బయటకు వెళ్తాయో అలా మనం పరమేశ్వరుని యొక్క మంత్రాన్ని కానీ గురువు ద్వారా తీసుకున్నది కానీ లేదా ఒక పరమేశ్వరుడు యొక్క నామాన్ని మంత్రాన్ని మనం అందుకని ఇస్తాం. అది ఒక నిప్పు కాగడతో సమానం. ఎప్పుడైతే నిప్పు కాగడ బాగా మండుతుందో సంవత్సరాల తరబడి ఆ ఇంట్లో చీకటి కొట్లో టెస్టేసి కూర్చున్న తేళ్ళేంటి జర్లేంటి ఇవన్నీ ముందు నిప్పు కాగడ వస్తే భరించలేరు. అవసరమైతే నిప్పు కాగడాన్ని ఆర్పెట్టగా చూస్తాయి. కానీ ఆ నిప్పు కాగడాన్ని అంటే పరమేశ్వరుడు యొక్క మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే అప్పుడు నెమ్మదిగా ఇంకా మనకి ఇక్కడ చోటు లేదు అని చెప్పి ఎక్కడైతే చీకటి ఉందో అక్కడికి వెళ్ళిపోమని అడగక్కల. నిప్పు కాగడ తెచ్చి మనం నిప్పు కాగడ తేనంత వరకు కూడా మనం ఇటువైపు తుడిచేస్తే అటువైపుకి వెళ్తాయి, అటువైపు తుడిచేస్తే ఇటువైపుకి వెళ్తాయి. అవసరమైతే ఏంటి చీపురు వచ్చి మనం తుడిచేస్తున్నాం చెప్పి చీపురుని కానీ చీపురుతో తుడిచే ఆ చేతిని కానీ కరుస్తూ వస్తాయి. కానీ నిప్పు కాగడ అనేది ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, మనకు తెలియదు కానీ అవి ఎంతో శక్తివంతమైనవి. అవి ప్రతి అక్షరము కూడా మనలో ఉన్న చీకటికి నిప్పు కాగడతో సమానం. ఆ నిప్పు కాగడ ఏమవుతుంది, అలా ప్రజ్వలించగా అలా ఇంకా కరెక్ట్గా
అవి మన దీంట్లో ఈ నిప్పు కాగడాలో పడిపోయి ఆ నిప్పు కాగడాలో పోయి నిప్పులో గుండంగా తయారైపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఆ గది మీద మొత్తం అన్నీ తప్పుకుంటాయి. అది ఒకటి కూడా ఉండదు. ఎప్పుడైతే ఈ మొత్తం అన్నీ తప్పుకుంటాయో అప్పుడు అదంతా కూడా శుద్ధవుతుంది. అంటే మన మనసులోకి అందుకనే మహర్షులు ఎంత గొప్పవాళ్ళైనా గాని ఆ మంత్ర జపం చేసుకుని ఆ మాలతోటే కనిపిస్తారు. ముఖ్యంగా చాలా ప్రధానమైనది భక్తి మార్గం. ఈ మధ్య కాలంలో ధ్యాన మార్గాలను అవి ఇవి అని పెడుతున్నారు అనుకోండి. కానీ సనాతన ధర్మంలో ఆది నుంచి కూడా మహర్షులు ప్రవేశపెట్టింది ఏంటంటే ఇది మంత్రం అన్నమాట. ఈ మంత్రం అనేది ఫస్ట్ గా గురువు వెలిగించేస్తాడు. వెలిగించిన దాన్ని మనం రోజు కొంచెం కొంచెం నూనె పోస్తా ఉంటే అది పెరిగి పెరిగి పెద్దదయ్యి ఆ నిప్పు కాగా ఆఖరికి నిప్పుల గుండంలా తయారవుతుంది. ఏనాడైతే ఏ రోజైతే ఈ నిప్పుల గుండంలా తయారైందో ఈ మంత్రం జపం అనేది అసలు మన మనసులో ఉండటానికి చోటు దొరకదు. అట్లా చోటు దొరక ఆరిపోతాయి. అంటే చెడు వాసనలో చెడు తలంపులు అసూయ గుణాలు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంత కామ్గా ఉంటది అసలు. నిప్పు ఆ నెగడ నీడుతా ఉంటది, జ్వలిస్తూ ఉంటది. అటువంటి స్థితి వచ్చేస్తుంది. దీని అంతటినీ కూడా ఆ సరళ చింతనం అంటే నెమ్మదిగా సరళ తత్వం అంటే నీళ్లు పడినట్టు కాకుండా నూనె పడినట్టు పడాలి. ఆద్య ధార్య అంటే నెయ్యి ఎలాగైతే పోస్తే మనం ఆ ధార కింద ఒకే ధార కింద వస్తుందో అలాగా మనం సాధారణంగా ఎలా చేస్తామంటే ఇవాళ మంచి రోజైతే ఒక రకంగా చేస్తాం. పర్వదినం అనుకుంటే ఒక రకంగా చేస్తాం. ఒకరోజు మొత్తానికి సాధనే చెయ్యం. అంటే ఖాళీ లేకపోవడమో లేదా ఇంకో దానికి ఇంపార్టెంట్ ఇవ్వడమో ఇలాగ. కానీ ఆజ్యధారగా అంటే నేతి ప్రవాహం కింద నూనె ప్రవాహం కింద అట్లా ఏమాత్రం ఆ విరళం అవ్వకూడదు. సరళంగానే ఉండాలి. విరళం అంటే ఆగి ఆగి సరళం అంటే ఏకరీతిగా ఉండటం. అంటే మన సాధన ఏ రోజైనా అయితే ఏకరీతిగా అంచేతే మన పెద్దలందరూ కూడా ఒక సాధనకే ఒక టైమింగ్స్ ఇవన్నీ పెడతా ఉంటారు. ఈ టైంలో నువ్వు జపం చేసుకో. అయిన తర్వాత కొంతసేపు అలా కూర్చో. తర్వాత నీ పనుల్లో నీ ఒంటి మీదకి వచ్చిన అలా చేసుకుంటాం. అలా చేసుకుంటున్నప్పుడు కూడా నీకు అది జ్ఞాపకం వస్తుంది. అప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటావు. ఇలాగా పూజ, పునస్కారం, జపం, ధ్యానం. జపం అనేది ధ్యానంగా మారిపోయిన రోజునే ఈ నిప్పు కాకడ ఒక అగ్నిహోత్రం కింద మారిపోయింది. అంటే ధ్యానం అంటే ధ్యానం ధ్యానం అంటే దానిలోకి అది వెళ్తా ఉంటది. మనం చేస్తే వచ్చేది కదా ధ్యానం. జపం నామం నిరంతరం సాగుతూ ఉంటది. అంటే అదే ఒక కాస్త అగ్నిగుండం ఆరేట్ల ఏనాడైతే ఈ తుంపులు కింద కాకుండా విరళంగా కాకుండా సరళంగానే వెళ్తూ ఉంటుందో ఆ రోజుకి ఈ మనసు అగ్నిహోత్రంతో సమానం అయిపోతుంది. అది మన దేహం మీద ఉన్న ప్రారంధానికి సంబంధం. ఉదాహరణకి ఒక ఆయన పెద్ద ఆయన్ని ఎక్కడికో గురువు దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఎక్కడో కాశీలోనే ఆయన మాంసం అమ్ముకుంటాడు. ఆయన ఒంటి మీద వచ్చిన ప్రారంభం ప్రకారం మాంసం అమ్ముకుంటున్నాడు అంతే. కానీ వచ్చిన తర్వాత చక్కగా ఆయన మాంసం అమ్ముకునేటప్పుడు కూడా పైకి ఎవరితో మాట్లాడినా కానీ లోపల మాత్రం ఆయన హృదయాత్మకంగానే ఉన్నాడు. అంతర్జాతం లోపల జరుగుతూనే ఉంటాయి. అది ధ్యానంగా మారిపోయింది. అంటే మనం చేసే జపం దాని అంతటా అదే మనల్ని పట్టుకుంటాయి. మనం దాన్ని పట్టుకోవడం కాదు. అది మనల్ని పట్టుకుని నిరంతరం అదే జరుగుతూ ఉంటుంది. అది పరమేశ్వరుడే అనుగ్రహం. మనం ఎంత బాగా చేస్తే అంత త్వరగా జపాన్ని ధ్యానంగా మార్చేస్తారు. జపం చేసేది ధ్యానం అది వచ్చేదని. ఎప్పుడైతే ధ్యానం కింద మారిపోయిందో ఆ జపమే నిరంతరం అజపం కింద మారిపోతూ ఉండదు లోపల. అంటే మన పైకి జపం చేస్తున్నట్టు ఎవరికే తెలియదు. లోపల అది పట్టుకుని అది సాగుతూ ఉంటది. అప్పుడు మాంసం కొట్టినా కానీ అదే తప్పేం కాదు. ఒంటి మీదకి వచ్చిన ప్రారంభం అలా ఉండే దాని ద్వారానే వాడికి పట్టేసుకోవచ్చు. చేత ఆ పట్టుకోవడం నిమిత్తం మాత్రమే వజ్రపోతుంది అంతే. మిగతాదంతా ఏంటి అసలు ఎప్పుడు సాధన. ఎటువంటి సాధన అంటే జపం ధ్యానంగా మారుతుంది. ఆ జపం ఇంకా అటువంటి స్థితిలోకి వచ్చేసిన తర్వాత వాడు ఏది చేసినా చేయని వాడితో సమానం. అప్పుడు హృదయం అనేది ఈ అగ్నిగుండంగా మారుతుంది అన్నమాట. అంటే
వారా అగ్నిహోత్రం లాంటి వారు అంటారు. అంటే మన మనసు అటువంటి స్థితికి వెళ్ళే అవకాశాన్ని గురువు ద్వారా మనం తీసుకున్నాం అంటాం. గురువు మనకు నిర్దేశించిన ఒక పద్ధతి ఇటువంటివన్నీ కూడా దానికి తీసుకెళ్తా ఉంటాను. ఎంచేదంటే గురువు అక్కడ నిమిత్త మాత్రం ఊరికనే పిల్లంగూరు లాంటి వాడు ఊదుకునేదంతా శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే వేణువుని ఎవరు ఊదుతున్నారు? పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు. ఇక్కడ గురువు అంటే అక్కడ ఏముండదు, మనసే ఉండదు, అంతా ఖాళీ, అన్ని చేయాలి. దాన్ని ఎవరైతే మనసును ఖాళీ చేసుకున్నారో వాళ్ళని పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు చక్కటి మధురమైన గానంతో అందరిని అలరిస్తాడు. అదే గోవిందుడైనా విందు చేస్తూ ఉంటాడు. పరమాత్మ తత్వాన్ని విందు చేస్తూ ఉంటాడు. అది మాట ద్వారా కావచ్చు, పాట ద్వారా కావచ్చు, నాట్యం ద్వారా కావచ్చు, ఆఖరికి మౌనం ద్వారా కూడా కావచ్చు. ఫస్ట్ లో మన ఎవరన్నా డౌట్ అడుగుతారంటే ఎవరు అడగలేదు. ఆ డౌట్ అడగనప్పుడు ఎవరు మాట్లాడట్లేదు కదా, సత్సంగం జరగట్లేదేమో అని కొంతమంది అనుకుంటారు. కానీ మౌనం ద్వారా జరుగుతూనే ఉంటుంది. ఆ మౌనం ద్వారా జరిగిన దాన్ని ఎవరైతే హృదయాత్మకంగా ప్రయాణించి హృదయ అంచుల దాకా వచ్చి ఆగారో, ఇంకొక కొంచెం మాలిన్యం ఉండిపోయేస్తుంది మనం వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. హృదయంలో ఆ మౌన స్థితిలో కూడా ఏదో లోపల తెలుస్తాను ఉంటుంది, ఏదో వచ్చి తాగుతాం. అదే సద్గురువుకి పండితుడికి ఉండేది. గురువు యొక్క దర్శనం అలాగే సన్నిధి. ఈ సన్నిధి అంటే దేహం యొక్క సన్నిధి అని కాదు. మొట్టమొదటిలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాముగా ఇప్పుడు కూడా మీకు అందవలసిందే. దక్షిణామూర్తి ఎలాగైతే మౌన వ్యాఖ్య ప్రకటి పరబ్రహ్మ మౌనం అనేది అత్యంత బలీయమైనటువంటి ఉపదేశం. అది అది కూడా అందింది. అదే ప్రధానం. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఏదైతే మౌన ప్రవాహం ఉంటుందో దానికి ఏమాత్రం అర్థం ఉండదో, ఈ మౌన ప్రవాహం అనేది బ్యాటరీ ఛార్జింగ్ లాంటిది. సాధకులుగా అందరికీ కూడా సాధన చేసుకునే బుద్ధిని, శక్తిని, అనుగ్రహాన్ని ఇచ్చేదే ఈ మౌనం. ఆ విధంగా జరుగుతూ ఉంటుందండి. నిరంతరం కూడా మనం ఆ దృష్టిలో ఉండాలి. చింతన తొలగించుకునే బాధ్యత మాత్రం అంతే. ఉదాసీనంగా ఉంటే మంచిదే, కానీ ఎవరికి అది ఒక స్థాయికి వచ్చింది. ఈ లోపు అది పోవట్లేదండి, ఆ తలంపులు మాకు ఆగట్లేదు. పెద్ద కష్టాలు లేని వాళ్ళు కూడా రకరకాల తలంపులతోటి బాధపడతా ఉంటారు. నిజంగా చాలా కష్టాలు ఉన్నవాళ్ళు అలా పట్టించుకోవడం రెండో వాళ్ళు సైలెంట్ అన్నట్టుగా ఉంటారు. మనం ఈశ్వరుడికి మన మనసుని ఇచ్చేసాం, ఇంకా ఆయనే బాగు చేసుకుంటాడు. ఎక్కడ ఏది నిలు తిప్పాలా, ఏమి నక్కాలి అనేది ఆయన చూసుకుంటాడు. మన మనసుని ఇచ్చేయటమే శరణాగత అంటే. ఇందాక అమ్మగారు అడిగిన దానికి ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒకటే ఉంది. అంటే ఈశ్వరుడికి ఇచ్చేసాను మన మనసుని. పరమేశ్వరుడు నా మనసును చూసేసుకో, ఇంకా నేను చేయవలసిందేదో నాకు అనుగ్రహించు, అది మాత్రం చేస్తాను, మిగతాది ఏది పట్టించుకోను. అవసరం ఏముంది? మనల్ని బాధకు గురి చేసే చింత మనకెందుకు? ఆ బాధకు దూరం చేసే చింత నా అంటే కాదు, లేదు. దాన్ని వేధిస్తుంది పరమేశ్వరుడు యొక్క పరమ పవిత్రమైన మంత్రం. పరమేశ్వరుడు యొక్క మంత్రం వేరును, పరమేశ్వరుడు వేరు కాదు. సూక్ష్మ రూపంలో, అక్షర రూపంలో, అక్షరము కానిది, నాశనం లేనిది అక్షరం. ఈ అక్షర రూపంలో, మంత్ర రూపంలో ఆయనే ఉన్నారు. చక్కగా మనం మంత్రం చేసుకుంటూ ఉంటాం, సరిపోతుంది. ఆ మంత్రంలోంచి మనకి ఆనందం పొందుతూ ఉంటుంది. ఎప్పుడైతే చింత ఉంటుందో అది ఆపేస్తా ఉంటుంది. చింత ఎందువల్ల వస్తుంది? జాగ్రత్త వల్ల, అలాగే బయటకు చూడటం అలవాటు పడటం. మనకి మన డ్యూటీ బయట తిరగడం అనుకోండి, అప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట 100 మందిలో తిరిగినా కానీ, పెద్ద పెద్దలో తిరిగినా కానీ మనకి ఈశ్వరుడు గురువు ద్వారా మన గురువుని ఇచ్చేది అంటున్నాను. 100 మందిలో ఉన్నా కానీ నేను మనసుని హృదయాత్మకంగా నిలబడటానికి చూసేది, అలా అనుగ్రహించేది. అక్కడ 100 మందిలో తిరుగుతున్నా కానీ హృదయం లోపల ఒకసారి చూసుకున్నా కానీ అలా చూస్తే చేస్తాడు ఈశ్వరుడు. గురువు మొత్తం మన మంత్రం తీసుకుంటే కనుక అది అంత శక్తివంతమైంది. చేత అదే జ్ఞాపకం వస్తుంది. అప్పుడు లోపల ఇది జరుగుతుంది, బయట అదే జరుగుతుంది. బయట జరిగేది ఏది కూడా మన ప్రారంభంలోనే ఉంటుంది తప్పించి
మనం చేసేదే. లోపల జరిగేది మాత్రం అది సాధన. అంటే ఏదైతే మనం సిద్ధిని పొందాలో ఆ సిద్ధిలోకి మనం తీసుకెళ్ళాలి. అంటే ఇది కూడా సాధన అంటే నా అంటే కాదు లేదు. ఏదైతే మనకు అడ్డొస్తుందో అది కాదు. ఏదైతే చింత వస్తుందో అది కాదు. ఏదైతే తలంపు వస్తుందో అది కాదు. మనం అసలు అది ఏమీ కాదు. మనం మనంగానే ఉంటాం, ఉండటంగానే ఉంటాం అనేది తెలియజెప్పడం కోసం ఆ పదాలను వాడాను. ఇది ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. ఏదైతే పరమేశ్వరుడు విజయుడో ఈ పొలంగారులో మీకు అది వచ్చింది. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. 5 నిమిషాలు అనుకోండి. మీరేం అడగకపోయినా కానీ వస్తూనే ఉంటుంది. అది మౌన ప్రవాహం. అదే అత్యంత ఉంటుంది. రండమ్మా. నమస్తే గురుదేవా. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఈ ఈ చింతన శాంతి ప్రవాహం మన హృదయం నుంచి సహస్రారం మీదుగా వెళ్ళి అక్కడి నుంచి మనకి నిరంతర శాంతి ప్రవాహం జరుగుతుంది కదండి. అది బాగా బరువెక్కి ఆ శాంతి ప్రవాహం చాలా ఆనందంగా ఉంటూ అది అప్రఘాతంగా కొనసాగుతూ ఉన్నప్పుడు మనం లౌకికంగా బయటికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం యొక్క తీక్షణతకి మనం అలా మౌనంగా కూర్చొని లౌకికంగా మళ్ళీ లెగిసిపోయినప్పుడు అది విరళ చింతనగా మారినప్పుడు ఈ నిరంతర ప్రవాహానికి ఆటంకం వచ్చినప్పుడు అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నేను లెగిసినప్పుడు దాని గురించి కొద్దిగా చెప్పండి గురుదేవా. సరేనండి. శ్రీనివాస్ గారు మంచిది అడిగారు. ఇప్పుడు మీరు అందరికీ కాఫీలు టీలు తాగే అలవాటు ఉందండి. ఎక్కడికి వెళ్తారు, చుట్టాలింటికి వాడుకో వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో గ్లాసులు వేసిస్తారు. ఆ గ్లాసులో అంతకుముందు ఏదో ఇంకొక పదార్థం ఏదో వాడారు అనుకోండి, ఇంకేమైనా ఆ గ్లాసులో వేసి ఇచ్చారు అనుకోండి. అంతకుముందు ఆ గ్లాసులో నిరంతరం ఉన్న పదార్థం ఏదైతే ఉందో ఆ వాసన ఆ రకమైన రుచి మీకు వస్తూ ఉంటుంది. అందరికి అనుకూలం ఉన్నదే కదండి. అవును. ఏ జ్యూస్ వేసి ఇచ్చారనుకోండి, సంవత్సరాల తరబడి కొన్ని 100 సంవత్సరాల పాటు అలాగే ఆ జ్యూసే వేస్తారనుకోండి. అది మీరు మనకి శుభ్రం కడిగిచ్చినా కానీ దాంట్లో టీ పోసిస్తే కనుక ఆ జ్యూస్ వాసన వస్తుంది. ఒకవేళ అది ఎండ్రిన్ అనుకోండి, ఆ ఎండ్రిన్ లేకపోయినా కానీ ఆ ఎండ్రిన్ వాసన వస్తుంది. ఆ విధంగా ఈ ఈ సాధకులు ఎన్నో వందల జన్మల తర్వాత ఎంత విపరీతమైన శాంతి ఇచ్చినా కానీ మనం ఈ పాత్ర ఏదైతే ఉందో అది వెనక పోదండి. దాని తాలూకు ఇది కూడా వస్తూ ఉంటుంది, ఆ రుచి కూడా వస్తూ ఉంటుంది. అది సాధకుల్లోకి ఏదో ఒక స్థితిలో అనుభూతం అవుతూ ఉంటుంది. ఒకవైపున విపరీతమైన శాంతి వస్తూ ఉంటుంది, కానీ ఏదైతే పాత్ర ఉందో ఈ జీవుడు ఉన్నాడు కదండి, ఆ జీవుడు అదే పాత్ర వాడికి ఇది పూర్తిగా కొత్తది. పూర్తిగా కొత్త అవడం వల్ల ఏమవుతుందంటే ఇటు ఈ వికారానికి సంబంధించి అంటే అమృతాన్ని పోసినా కానీ శాంతిని పోసినా కానీ అంతకుముందు ఆ పాత్రలో ఏదైతే ఉందో ఏ జీవ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ వాటికి అలవాటు పడిపోయి ఇది విచిత్రంగా అనిపిస్తుంది, ఇది విడ్డూరంగా అనిపిస్తుంది, ఒకసారి వికారంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏదైతే ఆ జీవ లక్షణాల తాలూకు అది ఏంటంటే సాధన అభ్యాసం వల్ల నిర్మలంగా కొంతకాలం అలా తట్టుకోవడం వల్ల నెమ్మదిగా ఆల్రెడీ కడిగేసిన తర్వాతే మా గురువుగారు ఏం చెప్పారంటే కొన్ని సంవత్సరాల పాటు ఒక డబ్బాలో గెసాలు పోసేసుకుంటే ఆ డబ్బా శుభ్రంగా కడిగేసినా కానీ ఎంత కడిగేసినా కానీ దాంట్లో మంచినీళ్ళు పోసి తాగితే కనుక ఆ కెసనాల వాసన వస్తుంది. అంచేత ఏం చేయాలంటే దాన్ని బాగా ఎండలో పెట్టాలి,
కొన్ని సంవత్సరాల పాటు ఒక 6 నెలల పాటైనా ఎండలో పెట్టాలి. అంటే మామూలుగా కడిగితే పోతాయి. సూర్యరశ్మి వల్ల పోతుంది. ఇదేంటంటే సాధన ద్వారా కడుక్కున్నా గానీ, గురువు యొక్క అనుగ్రహం, పరమేశ్వరుడి యొక్క అంచేత మనం అరుణాచలం చుట్టూ తిరగటం గానీ, ఇటువంటియన్నీ ఆయన చేతిలో ఉంటాయి. కొన్ని కొన్ని మన చేతిలో ఉండవసల. ఆహ్, దానివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే కిరసనాల డబ్బా ఎండలో పెట్టి ఒక 6 నెలలు అలా ఉంచేస్తే, ఆ ఎండకి, ఆ సూర్యరశ్మికి పోయేదే ఉంటది. అది బాగా సూక్ష్మంగా ఆ రేకులోకి డబ్బాలో ఆ డబ్బా ఇనుపది కాబట్టి, ఆ ఇనుప రేకులోకి కూడా ఇమిడిపోయిన అణువులు, కణాలు అయన్నిటిని కూడా సూర్యరశ్మి చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి, ఆ మూలల్లోకి కూడా వెళ్ళిపోయి చేసేస్తది. ఆ 6 నెలల్లో ఎప్పటికో మొత్తానికి. అది మ్యాటర్ ఆఫ్ టైమ్ అండి అది. ఆ టైం కూడా ఏంటి ఎండలో పెట్టారు కదా అక్కడ. అలాగా ఒక అనుగ్రహం. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంలా పెట్టాల. అది గిరిప్రదక్షిణ అవ్వచ్చు, గిరి అవ్వచ్చు, గురువు అవ్వచ్చు. సత్సంగం అనేది దానికి అవసరం. నిజానికి చెప్పాలంటే ఈ కిరసనాయిల డబ్బా ఈ ఎంతో బాగా సాధన చేసేవాళ్ళు కూడా అంటే కిరసనాయిల డబ్బా అంతకుముందు మరి శుభ్రం కడిగేసారు. సబ్బుతో కడిగారు, సర్ఫ్‌తో కడిగారు. ఎంత కడిగినా గానీ ఆ డబ్బాలో మంచినీళ్ళు పోసి తాగితే గానీ ఖచ్చితంగా కిరసనాయిల వాసన ఎలాగైతే వస్తదో గురుదేవులు చాలా స్పష్టంగా చెప్పారు. అది మన అనుభవంలో కూడా తెలుస్తుందన్నమాట. మన అనుభవంలో ఎలాగంటే అంతకుముందు ఇది అసలే కిరసనాయిల డబ్బా ఇది. కిరసనాయిలంతా తీసేసారు. శుభ్రంగా కడిగేసారు. స్నానంతో కడిగేస్తారు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గిరిప్రదక్షిణలు చేస్తున్నారు. జపం చేస్తున్నారు. ఎంత చేసినా కానీ మనకి శాంతి అలాగే పరమేశ్వరుడి అనుగ్రహంలో అది కూడా వచ్చేస్తుంది. గురువు దయ వల్ల అది మనకి అందుతుంది. అందినా గానీ ఈ డబ్బా ఏం డబ్బా అండి ఇది? ఒక రోజు, 2 రోజులు కాదు కొన్ని జన్మలు తప్ప. ఒక్కో జన్మలోనూ పోనీ 70, 80 ఏళ్ళు బతికినా గానీ, ఒక 100 ఏళ్ళు బతికినా గానీ, ఎన్ని జన్మలండి? జన్మల తరబడి ఆ వాసన దానికుంది కాబట్టి, దానికి ముందేంటంటే, దాన్ని ఖాళీగా చేసేసి ముందు దీంట్లో పడేయాలంటే ఎండలో పడేయాలి. అలాగే లేదా గురువు అనుగ్రహంలో పడేయాలి. సత్సంగాలనేవి అంతగా అవసరం. ఖచ్చితంగా అవసరం. గురువు యొక్క తపో తరంగాలు, శాంతి తరంగాలకు మాత్రమే ఆ కిరసనాయిల డబ్బా వాసన ఎలాగైతే సూర్యరశ్మికి పోతుందో అంటే అణువణువుల్లోకి, మూలమూలలోకి వెళ్ళిపోద్ది. లోపలికంటే వెళ్ళిపోద్ది. సూర్యరశ్మి చాలా తీక్షణంగా వెళ్ళాలి. మళ్ళీ ఎండలో పెట్టాలి. కొంతకాలం పెట్టిన తర్వాత వెళ్తుంది. అదే విధంగా గురువు యొక్క శాంతి అది మనస్సు మూలాల్లోకి వెళ్ళిపోతాం. అణువణువుల్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి అప్పుడు మాత్రమే అది పోద్దండి. దీనికి ఆ నిశ్చలత్వం రావాలంటే గనక గురువు యొక్క సన్నిధి అవసరం. ఆ గురువు యొక్క ఏదో రకంగా ఒక అంటే మానసికమైన సన్నిధి కూడా సన్నిధే. అలాగే గురువు దేహం కానప్పటికీ కూడా ఆ దేహం సన్నిధి కూడా. ఇప్పుడు ఇవాళ మనకి సద్గోష్ఠిలోనే మనం సత్సంగం చేస్తాం. ఇది మానసికమైన సన్నిధి. అలాగే శారీరకంగా సన్నిధిలో వచ్చారనుకోండి ఇటువంటి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తా ఉంటాయి. మన అరుణాచలం చుట్టూ తిరుగుతున్నట్టు అదొక సాక్షాత్తు గిరి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చుట్టూ తిరుగుతున్నాం అనుకోండి అది ఎంత ఎఫెక్టివ్. అదేవిధంగా సత్సంగం ఇప్పుడు మన సద్గోష్ఠిలో చేసుకుంటున్నాం. కానీ ఇవాళ మనం సత్సంగం చేసుకున్నాం అనుకోండి గురువు యొక్క సన్నిధిని ఆస్వాదించాలనుకోండి ఈ కిరసనాయిల డబ్బాలో ఉన్న కిరసనాయిల వాసన పోతుంది. అందువల్ల విపరీతమైన శాంతి రావడం ఎన్నో జరుగుతూ ఉంటుంది. చేత భౌతికంగా కూడా గురువు యొక్క సన్నిధి మనకి అవసరం అని చెప్పి ఇటువంటి సంఘటనలు, ఇటువంటి ఉదాహరణల ద్వారా తెలుస్తుంది. ఇవాళ మనం వర్షంగా ఉంది కాబట్టి ఆగిపోయాము. కానీ ఏది విషయం ఉండే సద్గురు యొక్క సన్నిధి. దేహ సన్నిధి కానప్పటికీ కూడా ఇప్పుడు గిరి చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉన్నాయి? ఇక్కడే మన అరుణాచలం అనుకోవచ్చు కదా! స్వయంగా ఆయన గిరి రూపంలో ఉన్నాడు ఆయన. గిరి చుట్టూ తిరిగితే ఆ ప్రదక్షిణ ఫలితం వచ్చేస్తుంది. అలాగే సద్గురువుని మనం కనీసం వారానికి ఒకసారో, 2 ఒకసారి ఖచ్చితంగా మనం ఆ సన్నిధిని ఆస్వాదించామనుకోండి. మనకి పైకి తెలియంది ఊరికే శాంతిగా ఉన్నట్టుగా తెలుస్తది కానీ, ఎంత లోపలికి పెనట్రేట్ అయిపోద్దంటే, ఆ కిరసనాయిల డబ్బాలో ఉన్న ఆ కిరసనాయిల వాసనను కూడా బయటికి తీసి పడేస్తాం. అది సన్నిధి ప్రభావం. దానికి అదే మందండి ఇంకో మందుండదు. అలాగే. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ.
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలజీ. 2 నెలల పాటు అరుణాచలంలో ఉండేసరికి ఇంకా అక్కడే ఉన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంటాయి. ఇంకా దేహం మోగలోతున్నా కానీ ఆయన సన్నిధిలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సత్సంగాలు అన్నీ కూడా భక్తులు అవకాశం ఉపయోగించుకోలేగా ఆయన చేయాలి. మాకైతే మాత్రం వీఆర్ ఆల్వేస్ అవైలబుల్, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. వచ్చే వారం నుంచైనా మనం సత్సంగాలు పెట్టుకుందామని ఆశిస్తున్నాం. ఇది పరమేశ్వరుడి అనుగ్రహం. భక్తుల్లో కూడా తపన ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అందరికీ కూడా మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. శాంతి శాంతి శాంతి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.